నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విపత్తును ఎదుర్కోవడంలో ఆపదమిత్ర వాలంటీర్లు ముందుండాలి. శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఐదేళ్లలో కరీంనగర్ను చాలా అభివృద్ధి చేశాం. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మేయర్ సునీల్ రావు. ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఫిర్యాదు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన సుంకె రవిశంకర్. అధికారంలో ఉంటే తుమ్మినా దగ్గినా ప్రచారమే. సీఎం రేవంత్ కు అవగాహన లేదన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఇక వార్తల వివరాలు. ప్రకృతి విపత్తుల నుండి ప్రజలను రక్షించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ వాలంటీర్లుగా ఆపదమిత్ర సేవ అందించేందుకు ముందుకొచ్చిన వారికి 12 రోజుల పాటు శిక్షణ అందించారు. నగరంలోని కలెక్టరేట్లో ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆపదమిత్రకు కలెక్టర్ హెల్మెట్ అందజేశారు. అవగాహన లేకపోవడం వల్లే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేసే ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాలంటీర్లకు ఆపదమిత్ర శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి, ఎస్ఓఎఫ్ రాజ్ కుమార్, ఏఓ సుధాకర్ పాల్గొన్నారు. మేడం, ఫస్ట్ నుంచి కూడా ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు సిపిఆర్ ఏ విధంగా చేయాలో నేర్పించారు మేడం. దానివల్ల ఒక మనిషిని మనం ఎలా బతికియాలి, మనం ఎలా చేయాలి, వెంటనే సిపిఆర్ చేయకుండా అతనికి ఏమైందో ఫస్ట్ అతన్ని తట్టి తెలుసుకున్నాకనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి మేడం. ఇంకోటి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నేను బోట్ ట్రైనింగ్లో ఉన్నాను మేడం. బోట్ కూడా నడిపాను. ఆ బోట్ ఎలా నడపాలి, ఎంత స్పీడ్లో ఉండాలి, టర్నింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ నేర్పించారు మేడం. మళ్ళా ఒకవేళ ఒక బిల్డింగ్లో ఫైర్ అయింది అంటే స్మోక్ లెవెల్ బాగుంటుంది కాబట్టి మనం కింది నుంచి పాక్కుంటూ వెళ్ళాలి. కొన్ని టెక్నిక్స్ కూడా చాలా బాగా చెప్పారు మేడం, మేము నేర్చుకున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, తర్వాత హెల్త్, యానిమల్ హస్బెండరీ, మనకి పంచాయత్ తరఫు నుంచి స్వచ్ఛ భారత్ వాళ్ళు అన్ని రకాలు కూడా వారు ఇక్కడికి వచ్చి మీ అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే మామూలుగా మాట్లాడితే ఇప్పుడు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ పంచాయత్ దానితోనే పని ఉంటుంది. ఇన్ని సందర్భం నేర్చుకోవడానికి అవకాశం బహుశా దొరకపోవచ్చు. కానీ ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ అయితే ఎంత కొంత మిగతా పార్టిసిపెంట్స్తో కూడా మీరు మాట్లాడుతూ చాలా అంశాలు నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈరోజు చూడండి, లైక్ ఇప్పుడు సేఫ్టీ కిట్స్ కూడా ఇస్తున్నారు కదా, వాళ్ళకి సేఫ్టీ కిట్స్ కూడా మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్తో పాటు ఆ సేఫ్టీ కిట్స్ తీసుకున్న తర్వాత మీ బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు ఆ ప్రశ్న మీరు అడగాలి. మీరు ఈరోజు నేర్చుకున్న దానికి ఖచ్చితంగా ఇంకొక 10 మంది 5 మందిని నేర్పించాలి. వాళ్ళకి మొత్తానికి గుర్తు ఉండే విధంగా మీరు నేర్పించాలి. తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఆ మౌలిక బాధ్యత ఉంది. ఫస్ట్ అక్కడ పోయి మీరు ఏం చేయగలుగుతారని అది చూడ్డానికి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేయాల్సిందే. కాబట్టి ఆ బాధ్యత మీకు ఉంది. గత 5 ఏళ్లుగా కరీంనగర్ను ఎంతగానో అభివృద్ధి చేశామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 34వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. మేయర్కు డివిజన్ వాసులు ఘనంగా స్వాగతం పలుకుతూ శాల్వాలతో సత్కరించారు.
సుమారు 74 లక్షల రూపాయలతో చేపట్టబోయే పైప్లైన్ సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్ షాకిర్ అంజుమ్ బర్కత్ అలీతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చాలా పురాతన కాలంలో నిర్మించిన డ్రైనేజీ డివిజన్లో ఉందని, ఇది శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నూతనంగా ఎస్డబ్ల్యూజీ పైప్లైన్ సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యల పట్ల కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరించేలా కృషి చేశామని చెప్పారు. మున్సిపల్ సాధారణ నిధులతో పాటు సీఎం అష్యూరెన్స్ అమృత్ పథకం, స్మార్ట్ సిటీ నిధులు, పట్టణ ప్రగతి నిధులు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఎస్సీ సప్లాన్ నిధులతో కలిసి సుమారు 1400 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. నగర పరిధిలో నిర్మించిన పలు ప్రాజెక్టులను ఈ నెల 20 తారీఖు నుండి 24వ తారీఖు వరకు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ షాకిర్ అంజుమ్ బర్కత్ అలీ, 54వ డివిజన్ కార్పొరేటర్ అదీన్, నాయకులు ఉయ్యాల శ్రీనివాస్, కరీం అహ్మద్, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. షాకిర్ అంజుమ్ బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో 74 లక్షల రూపాయలతోటి మరి రెండు అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్డు, ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ వేసే కార్యక్రమానికి మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి 54వ డివిజన్ కార్పొరేటర్ ఆతిన్న గారు, మరి స్థానిక నాయకులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ గారు, కరీం గారు, హమీద్ గారు, మరి ఇతర పెద్దలందరూ కూడా చాలామంది పెద్దలు, డివిజన్కి సంబంధించిన పెద్దలు, మున్సిపల్ అధికారులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఈ పాత డ్రైనేజీలు కావడం వల్ల, శిథిలం అయిపోవడం వల్ల, మరి వాటర్ ఫ్లో సరిగా లేకపోవడం, మరి అనేక రకాల ఇబ్బందులతోటి ఇవన్నీ కూడా ఎస్డబ్ల్యూ కొత్తగా పైప్ లైన్ క్లోజ్ చేసుకొని పైపుల ద్వారా మరి రోడ్డు కూడా ఎండ్ వరకు వేసుకుంటే రోడ్డు వెడల్పు కావడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇదే విధంగా చాలా డివిజన్లలో కూడా ఈ రోడ్స్ వెడల్పోయే కార్యక్రమంలో భాగంగా ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ వేసుకొని మరి ప్రజలకు దుర్వాసన లేకుండా, దోమల బాధ లేకుండా, పందుల బాధ లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు చాలా డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇప్పటికీ నా నగరంలో జనరల్ ఫండ్, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి దాదాపుగా గత 5 సంవత్సరాల లోపల దాదాపు 200 కోట్ల రూపాయల పనులు చేసినాం. అంటే ఇది నగరపాలక సంస్థలో ఒక చరిత్ర. గతంలో నగరపాలక సంస్థ ద్వారా సాధారణ నిధుల నుంచి పనులు చేయాలంటే అధికారులు కానీ, కార్పొరేటర్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు మేము చాలా ఉదారంగా ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కార్పొరేటర్ తీసుకొచ్చిన వెంటనే, ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే మరి పరిష్కరించాలనుకొని ఈ సాధారణ నిధులతో 200 కోట్ల పనిచేసినాం. తన ఇంటిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ శుభం ప్రకాష్కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఇంట్లో లేని సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీలతో దాడికి యత్నించారని తెలిపారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు ఇలాంటి దాడులు చూడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక దాడులు, అక్రమాలు చూడాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకొస్తే కొడతామంటూ మీడియా ముందు మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారని, దీనికి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారని తెలిపారు. రౌడీ వ్యవస్థను తీసుకువచ్చారని ఆరోపించారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ప్రతిరోజు తెలంగాణలో ఎమర్జెన్సీ తలపించే విధంగా అక్రమ కేసులు, దాడులు, మరి అరెస్టులు జరుగుతున్నాయి తప్ప తెలంగాణలో శాంతియుత వాతావరణం లేకుండా పోయింది. కనుక మరి నిన్న నేను హైదరాబాద్ వెళ్ళినటువంటి సందర్భంలో పొద్దున ఉదయం ప్రెస్ మీట్ పెట్టి, గతంలో 2 రోజుల ముందు ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మన చొప్పదండి ఎమ్మెల్యే కేసీఆర్ గారిని ఉద్దేశించి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని ఉద్దేశించి, అదేవిధంగా కార్యకర్తలను రోడ్డు మీదకి వస్తే తంతామని చెప్పి, కొడతామని చెప్పి, ఆఫీసుల మీదకి వచ్చి కూడా దాడి చేస్తామని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలను మరి బెదిరించడంతో నేను వెంటనే స్పందించి మా కార్యకర్తలను ఖచ్చితంగా కాపాడుకుంటాం, ఒక్కరి మీద చేసినా కూడా ఊరుకునే సమస్య లేదని చెప్పి ప్రెస్ మీట్ పెడితే, దానికి స్పందనగా కాంగ్రెస్ గూండాలను, కుక్కలను నా ఇంటి మీదకి పంపించి నిన్న లేను, మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మరి దాడి చేసి హత్య చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ కాంగ్రెస్ గూండాలు, దాంట్లో ఒక 2-3 రౌడీ షీటర్లు కూడా మరి మొన్ననే హత్య చేసి జైలుకు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలోనే మరి రౌడీ షీటరు, ఇలా రౌడీల వ్యవస్థ, ఆయన ఎమ్మెల్యేగా కాకుండా ఒక రౌడీ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహారం చేస్తున్నాడు. కనుక చట్టరీత్యా మేము రాజ్యాంగాన్ని, కోర్టులను, చట్టాన్ని నమ్మేటువంటి వాళ్ళం కనుక మాకు రాజ్యాంగం మీద, చట్టం మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా ఇప్పుడు ఇవాళనే ఏసీపీ గారికి మరి పిటిషన్, వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని పిటిషన్ ఇచ్చాం.
అధికారంలో ఉంటే తుమ్మినా దగ్గినా మీడియాలో ప్రసారం అవుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు. దానికి సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్కు ఉందా అని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు 420 హామీలు అమలుకు ఎంత డబ్బు అవుతుందో కాంగ్రెస్ చెప్పగలదా అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. కేసీఆర్ అభివృద్ధి కోసం అప్పు చేస్తే ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. అవగాహన లేని అహంకారం గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మేలు కోసం, బాగోగుల కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం, ఆ కోణం కోసమే కాదని. కానీ నేను అదృష్టం అంటే ఒక తీరు అవుతుంది, దురదృష్టం అంటే మరో తీరు. ఈ రాజకీయాలు ఎలా కాలక్రమేణా మార్పు చెందుతున్నాయో చూస్తే కొంత ఆవేదన కలుగుతుంది, కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఏదేమైనా ప్రజల కోసం చేస్తామంటే మాత్రం తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం, పరిశీలించాల్సిన విషయం, చూడాల్సిన జరుగుతుందా లేదా. 3వ అంశం, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల మద్దతు, ఎంత మద్దతు అనేది పక్క ఉంటాం. ఒకసారి మనం ప్రజాస్వామ్యాన్ని నమ్మం కాబట్టి, ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి, అది 1.8% ఇంకో ఒక్క మనిషి, ఒక్క ఓటరు అట్నుంచి చేస్తే ఏమయ్యేదో మనకు తెలుసు. అయినా మనం గుర్తించాలి, గౌరవించాలి, కార్యక్రమాలు చేసే విధంగా ప్రభుత్వాల దృష్టి తీసుకోవడం ప్రతిపక్షంగా ఉంటే చేయాల్సింది. ఇక్కడ అన్నారు, ఇట్లా లేదన్నారు, మీడియాలో కూడా రకరకాలు వచ్చాయి. కాదని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకటించిన దాంట్లో ఉంది అనేది నేను తెలుసుకున్న మాట. చొప్పదండి నవోదయ పాఠశాల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ నెల 18వ తేదీన జరగనుంది. 6వ తరగతి ప్రవేశానికి గాను ఇట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 34 సెంటర్లను ఏర్పాటు చేశారు. సుమారు 6,806 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. చదువుతో పాటు క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం, యోగా తదితర రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. ఇక జగిత్యాలలో నూతన విద్యాలయం మంజూరు కాగా ఇక్కడ మరో 10 సీట్లు మంజూరయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ పాఠశాల ప్రారంభించేలా పనులు చురుగ్గా సాగుతుండటంతో సీట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు అన్నారు. మానకొండూరులోని ఆయన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమ నాయకుడి ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమని చెప్పారు. ఇలాంటి అరాచకాలు, బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ మోసాలను, అవినీతిని ఎండగడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీవి రామకృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ గారు మొన్న తెలంగాణ ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా మాజీ శాసనసభ్యులుగా నీళ్ల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే దానికి జవాబు చెప్పలేని దుస్థితిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సత్యం ఎమ్మెల్యే గారు వారి అనుచరులతోటి నిన్న మా యొక్క మాజీ ఎమ్మెల్యే గారి ఇంటిపైకి కాంగ్రెస్ గుండాలను, కాంగ్రెస్ కార్యకర్తలను, రౌడీ షీటర్లను పంపించి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీరు గుండాగిరి చేసినా, రౌడిజం చేసినా భయపడడానికి మీరు చెమట దద్దమలం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు మీ తాతలు ముత్తాతలు లాంటి పార్టీ లీడర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా రోషయ్య గారు, చంద్రబాబు నాయుడు లాంటి దిగిన వ్యక్తులు పోరాటం చేసినప్పుడు గడ్డ ఈ గడ్డ
మేమంతా కూడా సిపాయిలాగా పనిచేసినాం కేసీఆర్ కింద. ఈ యొక్క పిచ్చి పిచ్చి దాడులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడలేదు. మీరు ఒక్క దాడి చేస్తే మేము 100 దాడులు చేస్తాం, మీరు 100 దాడులు చేస్తే మేము 1000 దాడులు చేస్తాం, మీరు 1000 దాడులు చేస్తే మేము 10,000 దాడులు చేస్తాం. ఖబర్దార్ అని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గద్దర్ గలం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్దర్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ చైర్మన్ గజ్జల స్వామి పిలుపునిచ్చారు. నగరంలోని ఫిలిం భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించారని చెప్పారు. విగ్రహ ఏర్పాటు మనమిచ్చే గౌరవంగా భావించాలని కోరారు. విగ్రహ ఏర్పాటు విషయంలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. నంది అవార్డుల స్థానంలో గద్దరు పేరిట అవార్డులను ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్దర్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సలహాదారులు న్యాయవాది కొరివి వేణుగోపాల్, రాములు, ఆనందరావు, రాజయ్య, రామస్వామి, సాయిలు, నాగరాజు, అంజయ్య, చంద్రమౌళి, పద్మ, లత, కొండ్ర స్వరూప తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసుకోవడానికి మరి సన్నాహక సమావేశాన్ని కరీంనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా గద్దర్ అన్నటువంటి పోరాటం చేసినటువంటి పోరాటాల విషయాలను కనుక ఒక్కొక్కటి కనుక తీసుకుంటే అంచెలంచెలుగా ఆయనకు ఒక ప్రభుత్వ ఉద్యోగం నుంచి ప్రారంభమై సమాజాన్ని చదివి ఈ సమాజం కోసం మనం ఎంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తన ఉద్యోగాన్ని కూడా త్యజించి మరి విప్లవోద్యమంలో కలిసిపోవడం జరిగింది. విప్లవోద్యమంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి విప్లవ మార్పు కోసం జరుగుతున్నటువంటి పోరాటాలను అణచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కర్కశమైనటువంటి నిర్బంధాన్ని ఏర్పాటు చేసినప్పుడు తను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి కూడా అనేక రాష్ట్రాలు తిరిగి అనేక రాష్ట్రాలలో ఉద్యమాన్ని కొనసాగించే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మరి యూత్ను మిగతా రాష్ట్రాలలో కూడా క్రోడీకరించి ఉద్యమం వైపు తీసుకురావడానికి అనేకమైనటువంటి కృషి చేయడం జరిగింది. గద్దర్ గారు ఒక 3 ఉద్యమాలను ప్రభావితం చేసినటువంటి ఒక మహామనిషి. మొదటిది విప్లవోద్యమం, దున్నేవానికి భూమి, రైతు కూలీలకు న్యాయం అనేటువంటి ఈ విప్లవ ఉద్యమాన్ని భూమి కోసం, భుక్తి కోసం, మన దేశ విముక్తి కోసం అని చెప్పి గొంతెత్తి పాటపాడి ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. రెండవది కారంచేడులో నరమేధం జరిగినప్పుడు దళిత పులులమ్మ కారంచేడు భూస్వాములతోని కలబడి నిలబడి పోరు చేసిన అని చెప్పి గలము ఎత్తి పాడి దళిత ఉద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక మహా మనిషి. తర్వాత కాలం లోపల తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని చెప్పి గలం విప్పి పాడి మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని మొత్తం ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కరెక్ట్గా లేకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా మార్చాలని చివరిగా గలమెత్తి ఈ యొక్క ప్రభుత్వ మార్పుకు కృషి చేసినటువంటి మరి గద్దర్ గారి యొక్క ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబోయే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఎంఆర్పీఎస్ నాయకులు సిరిసిల్ల శంకర్, సిరిసిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ప్రచార రథయాత్ర చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామంచ భరత్ హాజరయ్యారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులాలకు మతాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నేతలు అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని సూచించారు. ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్, కళాకారుల జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభు, సిరిసిల్ల శంకర్, సిరిసిల్ల శ్రీనివాస్, బోయిని కొమరయ్య, ఖమ్మం కృష్ణ, గాజా సాగర్, వంతడుపుల సంపత్, కన్నం నరసయ్య తదితరులు ఉన్నారు. ఆగస్టు 1వ తారీఖు నాడు 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం మీరు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పునిస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సంపన్న మాలలు దానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో సభలు సమావేశాలు పెట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ తీర్పును రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ మీద విషం చిమ్ముతున్నటువంటి విషయాన్ని మనం కండారా చూసాము. దానికి నిరసనగా మేధావులు, సప్పండ వర్గాల ప్రజలు, అన్ని కుల సంఘాల నేతలు, అన్ని సామాజిక సాంస్కృతిక విప్లవ సంఘాల కళానేతలు, అన్ని రాజకీయ పార్టీల సాంస్కృతిక విభాగాల నేతలు అందరూ కూడా గొల్ల కుర్మ
డోల్ దెబ్బ అయితేనేమి అన్ని కులాల వృత్తి కళాకారులంతా పాల్గొని అన్యాయం జరుగుతున్నటువంటి మాదిగా ఉప కులాలకు మద్దతు తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై మాదిగా. 7న హైదరాబాద్లో జరుగు 1000 భక్తులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ నెల 8 తారీఖు నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా మాదిగా కళామండలి రథయాత్ర ప్రారంభించుకొని సుమారుగా 5వ రోజుగా అల్గునూరు పట్టణ కేంద్రంలో మాదిగ ఉప కులాల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ ఉప కులాలంతా కలిసి లక్షల డప్పులు మోగించడం కోసమే ఈ రథయాత్ర మాదిగ జాతిని చైతన్యం చేయడం కోసమే కొనసాగుతుంది. అందుకోసం మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ సంకట డప్పులు వేసుకొని మన హక్కులైన మన జాతికి రావాల్సిన వాటా కోసం ప్రతి ఒక్కరూ పోరాటంలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్న బెజ్జం కనీల్ మాదిగ ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన మానసాదేవి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్ర ప్రజలు మానసాదేవి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో బారులు తీరారు. ప్రతి మంగళ శుక్రవారాలలో మానసాదేవి అమ్మవారిని దర్శనం కొరకు పలు రాష్ట్రాల నుండి అమ్మవారి దర్శనార్థం విచ్చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ నుండి కాసింపేట వరకు భక్తుల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించారని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు ఇట్టి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డితో పాటు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ను భారీ మెజారిటీతో గెలిపించినట్లుగానే అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుమ్మరి శంకర్, రేగుల మల్లికార్జున్, గోపు బాలరాజు, మార్తా సత్తయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల విషయంలో జిల్లాకు సంబంధించి కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు పాత వాళ్ళతో కూడా ఇది వచ్చిన సమావేశం ఏర్పడింది. జిల్లాలో దాదాపు 61,000 సభ్యత్వం, ఎక్కడ కూడా ఊహించిన సభ్యత్వం, ఎక్కడ కూడా డిఫెక్ట్స్ లేకుండా ఆన్లైన్ సభ్యత్వం. ఏ మనిషి సభ్యత్వం కావాలనుకుంటే అదే మనిషి ఫోన్ నెంబర్ తీసుకుని కూడా సభ్యత్వం కావాల్సింది. మరి 61,000 సభ్యత్వం ఏదైతున్నదో అది ఒక్కసారి బండి సంజయ్ గారి నాయకత్వాన్ని సూచిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశంలో ఏ రకంగా పనిచేస్తూ ఉందో కూడా ప్రజలకు ఏ రకంగా గౌరవిస్తున్నామని కనిపిస్తూ ఉంది. దాదాపు 15 మండలాలలో 9 మండల కమిటీలు అయిన తర్వాత కూడా జిల్లా కమిటీ ఎలిజిబుల్ జరిగింది. ఈ వారం రోజుల్లో కూడా కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర పార్టీ నియమిస్తుంది. దాదాపు సిరిసిల్ల విభజన జరిగిన నాటికి కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏదైతుందో నాకు అవకాశం ఉంది. మరి ఆ సందర్భంగానే ఒకసారి వీళ్ళందరితో మాట్లాడి కృతజ్ఞత తెలియజేసుకునే ఉద్దేశంతో సమావేశం ఏర్పడి ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ఈ జిల్లాకు సంబంధించిన 2 అసెంబ్లీ స్థానాలలో కూడా 2029 ఎన్నికలలో గెలుస్తామనే విశ్వాసం ధీమా గత పార్లమెంట్ ఎన్నికల్లో మనకు కనిపిస్తూ ఉంది. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎస్సీసీఎల్ నేతలు అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ఎల్ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రిజర్వేషన్తో గెలిచారని, పదవీకాలం ముగియగానే వెళ్తారని చెప్పారు. కానీ స్థానికులమంతా కలిసిమెలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ తలుచుకుంటే తిరగలేరని హెచ్చరించారు. ఈ దాడులపై ఎమ్మెల్యే సత్యం స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు శివశంకర్, దోమకొండ మల్లయ్య, అజయ్, మామిడిపల్లి అఖిల్, బీఆర్ఎస్ ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై దాడికి యత్నించినటువంటి కార్యక్రమాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ పక్షాన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎబ్బెట్టుగా ఉండేటువంటి ఒక కార్యక్రమానికి ఉసిగొల్పిన మేడిపల్లి సత్యం గారిని కూడా
మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా, గతంలో చొప్పదండి నియోజకవర్గంలో కానీ మా గంగాధరం మండలంలో కానీ ఇటువంటి కార్యక్రమానికి ఎవరు కూడా దాన్ని సహకరించలేదు. మరి మీరు కూడా పెద్ద మనసుతోటి ఇటువంటి కార్యక్రమాలకు మీరు పాల్పడకూడదు. ఎందుకు అన్నారంటే, మీరు ఈరోజు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఇక్కడ గెలిచినారు, తర్వాత మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు. కానీ మేము ఎప్పుడు ఇక్కడ ఈ రోడ్డు మీద కలిసిమెలిసి ఉండేటోళ్ళం. మా యొక్క వేలు తీసి మా కంటిలో పొడిచే ప్రయత్నాలకు మీరు తావివ్వకూడదు. ఈ జిల్లాలో కన్నతల్లి లాంటిది. ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో చెన్నమనేని రాజేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే మొట్టమొదటిసారిగా సిపిఎంఎల్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికైనటువంటి సందర్భం. ఆయన శిష్యుల రెండవ వ్యక్తి కోడూరు సత్యనారాయణ గౌడ్ గారు. మాకు తెలిసిన వ్యక్తుల ముచ్చిన మాట్లాడుతున్నాం. కోడూరు సత్యనారాయణ గౌడ్ గారు ఆయన కాంగ్రెస్ తరఫునే గెలిచి అప్పుడున్న టీడీపీ తోటి పోరాటం చేసి నారాయణపూర్ రిజర్వాయర్కు ఎంతో శ్రమ చేసిండు. ఈరోజు మీరు రెండు సార్లు ఒక్కసారి టీడీపీ ద్వారా, రెండవసారి కాంగ్రెస్ ద్వారా, మూడవసారి మళ్ళా కాంగ్రెస్ ద్వారా మీరు ఎన్నిక కావడం జరిగింది. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు మండిపడ్డారు. ధర్మపురి పట్టణంలోని కేడీసీ బీఎస్ బ్యాంకు ఎదుట బ్యాంకు అధికారుల వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ధాన్యం విక్రయించిన డబ్బులు బ్యాంకు ఖాతాలో పడగానే లోన్ పేరుతో రైతుకు ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకు అధికారులు కడిచేయడమేంటని ప్రశ్నించారు. బ్యాంకు అధికారుల తీరుపై నిరసన తెలిపిన రైతుపై బ్యాంకు అధికారులు పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు విషయంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం కేడీసీసీ బ్యాంకు నందు రైతులకు రుణమాఫీ అయితలేదు. రైతుల డబ్బులు ప్యాడీకి సంబంధించిన అయినా, పత్తికి సంబంధించిన అయినా పడితే లోన్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండానే కట్ చేస్తున్నారు. ఇది భావ్యంగా అద్భుతంగా ఈరోజు కేడీసీసీ బ్యాంకు ముందు నిరసన రైతుకు సంఘీభావం చెప్పడానికి వచ్చినాం. అంటే రైతుకు 4% రిబేట్ వస్తుంది. ఆ రిబేట్ కూడా ఈ కేడీసీసీ బ్యాంకు వాళ్ళు ఇస్తలేరు. దీని మీద కూడా పై అధికారులకు ఇక్కడున్న మేనేజ్మెంటు చెప్పి వాళ్లకు 4% రిబేట్ ఇవ్వగలరని కోరుచున్నాం. ఈ రైతు మీద కేసు పెట్టిరట, ఆ కేసు కూడా విత్డ్రా చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ 2 ఇన్స్టాల్మెంట్లు, 3వ ఇన్స్టాల్మెంటు నడుస్తుంది. 3 పంటలకు రైతు భరోసా బేషరతుగా విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యాన్రావు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బూడిద గణేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సిఐటియు కార్యాలయంలో జనవరి 19న జరగబోయే కార్మిక కర్షక దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి అనేక కొత్త చట్టాలు తీసుకొస్తుందని ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు. జనవరి 26న ట్రాక్టర్, మోటార్ సైకిల్ ర్యాలీతో పాటు ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా జరిగే నిరసనలు జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంద రాజేందర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్, నాయకులు సావనపల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు కలిసి నడుపుతున్న పోరాటం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో 3 నాయకులు, కార్యకర్తలు చనిపోయారు. దాన్ని పురస్కరించుకొని, దాన్ని స్మరించుకొని, అంటే వర్గ పోరాటాన్ని నడుపుతున్నటువంటి ఈ దేశంలో ఉత్పత్తి శక్తులైనటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఈ 3 వర్గ సంఘాల నాయకత్వాన్ని కాల్చి చంపినటువంటి ఆ ఘటనను స్మరించుకుంటూ ఈ నెల 19న దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యతా దినం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా జిల్లాలో కూడా ఆ రోజు సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఈ నెల 26న కిసాన్ సంయుక్త మోర్చా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ట్రాక్టర్ ఫెరేడ్ కూడా ఈ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించాం. ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు కలిపి చేస్తున్నటువంటి నిరసనలో కూడా జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చర్చించుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ ప్రారంభమైంది. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ నాగ్రోల్ ఇట్టి విచారణను చేపడుతున్నారు. గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామస్తులు సాంబయ్యపల్లికి చెందిన 4 వ్యక్తులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలారం గ్రామంలో సాక్షులను విచారించి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఈ విచారణలో ఏసీపీతో పాటు ఎస్ఐ తాండ్ర నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెస్లో ప్రపంచ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్న దొమ్మరాజు గుకేష్ భారత మహిళల నెంబర్ 1 క్రీడాకారిణి కోనేరు హంపీలను కరీంనగర్ జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్, కోచ్, ఇంటిగ్రేటెడ్ చెస్ జిల్లా కార్యదర్శి కంకటి అనూప్ కుమార్ మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలిశారు. అనూప్ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. వెంకటేశ్వరుని ప్రతిమలను జ్ఞాపికలుగా అందించారు. ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడను శాసించే స్థాయికి భారత్ ఎదిగిందని అనూప్ అన్నారు. గుకేష్, హంపి, అర్జున్, ప్రజ్ఞానంద, విశ్వనాథ్ ఆనంద్ల స్ఫూర్తితో చెస్ క్రీడ క్రేజీ క్రీడగా మారిందని చెప్పారు. వీరందరి స్ఫూర్తితో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెస్ క్రీడకు విశేష ఆదరణ వచ్చిందన్నారు. భవిష్యత్తులో వీరందరి స్ఫూర్తితో చెస్ మెగా టోర్నీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.